ఒంటరివి కావచ్చు, ఒంటరిగా ఉండవచ్చు. మన మధ్య ఎక్కడ జరగని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడయ్యా అంటే నీవు ఆశ్రయపురాన్ని నీవు ఆశ్రయించి ఉన్నావు కాబట్టి. నీకు విరోధముగా ఎవరు ఏది రూపించినా దాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఒకసారి వచ్చి అడుగుతున్నారు, ఓబేదెదోము ఏంటి ఉన్నట్టుండిగా నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి? అయిపోయిందంటే ఒకవేళ మీరు నెగిటివ్ అనుకున్నారు. ఉన్నట్టుండిగా నీకు స్టార్ కుదిరింది ఏంటి అని అంటున్నారు. బట్ రాతంతా మారిపోయింది. అప్పటి వరకు ఏదో బైక్లో తిరిగేవాడు, ఎలాగో తిరిగేవాడు ఫైనాన్షియల్ కట్టుకుంటే. కానీ ఉన్నట్టుండిగా డూప్లెక్స్ బిల్డింగ్ వేసేసుకుని మంచి హోండా సిటీలో వెళ్తుంటే ఎలా ఉంటుంది ఎవరికైనా? అరే ఏమైందిరా రాత్రికి నీకేమైందని అడుగుతామా అడగమా? ఓబేదెదోము అలాగ అడుగుతుంటే ఏం లేదండి, వాళ్ళు యుద్ధంలో వెళ్తా భయపడి వాళ్ళు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు మందసాన్ని. ఆ మందసం తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. తెచ్చి పెట్టుకున్న కాడి నుంచి నా రాత మారిపోయింది, నా చరిత్ర మారిపోయింది అని అంటూ ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు నా పరిస్థితి ఇంతే, నా చరిత్ర ఇంతే అని నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఎప్పుడైతే మందసాన్ని నీ సన్నిధిలో నీ దగ్గర ఉంచుకున్నావో, నీతో కూడా మీరు ఈ రోజున బయలుదేరి వెళ్ళేటప్పుడు మందసాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. అంటే ఇది పట్టుకెళ్ళిపోతారా? ఇది కాదు. దేవుని వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, బలిపీఠాన్ని, ధూప వేదికను మీరు తీసుకుని వెళ్ళండి మీతో పాటుగా. ఆశ్రయదుర్గమైన దేవుడు బలమైన కార్యాలని జీవితంలో జరిగిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.